ఫ్రెండ్స్ మీకైతే ఇక్కడ ఒక వీడియో అయితే చూపిస్తాను. ఈ వీడియో ఏంటంటే చాలా వైరల్ అవుతుంది, బాగా వైరల్గా ఉంది వీడియో. అందుకే దీన్ని చేశాను. ఇది చాలామంది అయితే ఈ వీడియోని అయితే పంపించారు. ఒకసారి అయితే చూడండి, ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకసారి ఇక్కడైతే మీకు లాంచ్ స్క్రీన్లో చూపిస్తున్నాను. ఫుల్ స్క్రీన్లో మన డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను వీడియో, అక్కడ వెళ్ళి చూసి మళ్ళీ వచ్చి చేసుకోండి. ఇప్పుడైతే ఒక డెమో చూద్దాం మనం. చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది వీడియో. ఒకసారి డెమో చూడండి మీరు. అడ్రస్ ఎక్కడ ఎదురైనా మెచ్చుకునైనా బూమ్ 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 ఈ పాపలే లేకపోతే డూమ్ 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 Put your hands up and say let's have some fun. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా వీడియో. ఇప్పుడైతే ప్రాజెక్ట్ అయితే చూద్దాం మనం. మన ప్రాజెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తున్నా. ఇక్కడ ఫ్రంట్ లింక్ కూడా ఇచ్చాను. ఫ్రంట్ లింక్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసుకున్నారనుకుంటా. ఒకవేళ చేయకపోతే ఈ ఫ్రంట్ అయితే చాలాసార్లు ఇచ్చాను. కదా. ఒకవేళ మీరు ఫ్రంట్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఉంటే ఏం కాదు. ఒకవేళ ఇది చేయకపోతే చేసుకోండి డౌన్లోడ్. ఒకసారి అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మీకైతే ఇలాగ ఉంటుంది. స్టార్టింగ్లో మీకు కెమెరా ఆన్ చేసుకున్న తర్వాత కెమెరా ఎడిటింగ్ స్టార్ట్ చేయండి. స్టార్టింగ్లో ఏంటంటే మీకు ఇక్కడ ఓన్లీ ఒక ఎఫెక్ట్ ఉంటుంది, అది వదిలేయండి. తర్వాత ఇక్కడ మీకు ఒక ఫోటో ఉంటుంది. ఫోటో అయితే మీరు సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీ ఫోటోతో రీప్లేస్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీకు ఫ్రంట్లు ఉంటాయి కదా, ఈ ఫ్రంట్లు అయితే ఇక్కడ ఇచ్చాను మీకు. ఇక్కడ కూడా ఇంకో ఫోటో ఉంటుంది. ఈ ఫోటో కూడా అలానే కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి రీప్లేస్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీకు ఫ్రంట్ ఇవ్వలేదు. ఆ ఫ్రంట్ ఇప్పుడు ఇచ్చిన ఫ్రంట్ ఇక్కడ పెట్టండి. ఇక్కడ సో నుంచి ఇక్కడ ఈ ఫ్రంట్లు అన్నిటికీ పెట్టేయండి. ఇక్కడ వరకు పెట్టేసిన దాని తర్వాత ఇక్కడేమో ఒక ఎఫెక్ట్ ఉంటుంది కదా, మీకు ఒకటే ఎఫెక్ట్ ఇచ్చాను ఇక్కడ. ఈ ఎఫెక్ట్ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీ ఫోటోతో రీప్లేస్ చేసుకున్న దాని తర్వాత దీన్ని డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసిన తర్వాత దీన్ని బీట్ మార్క్ వరకు జరుపుకోండి. ఇట్లా బీట్ మార్చుకున్న తర్వాత దీన్ని స్పీడ్ ఆప్షన్లోకి వెళ్ళి కొంచెం జరుపుకోండి బీట్ మార్క్. తర్వాత దీన్ని కూడా కలర్లోకి వెళ్ళి మీ ఫోటోతో రిప్లేస్ చేసుకోండి. దీన్ని కూడా మళ్ళీ డూప్లికేట్ చేయండి. అలా చివరి వరకు ఇలానే డూప్లికేట్ చేస్తూ స్పీడ్ ఆప్షన్లోకి వెళ్ళి దీన్ని ఇక్కడ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి స్పీడ్ ఆప్షన్లోకి వెళ్ళి కొంచెం చిన్నగా తీసుకోండి. ఇలా ఇక్కడైతే మీకు కొంచెం తొందరగా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలానే మీ ఫోటోనేమో మీ కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి దీన్ని రీప్లేస్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, దీనికి ఏం లేదు. దీనికి సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలానే మీరు అన్ని ఫోటోలు రీప్లేస్ చేసుకొని మీ వీడియో అయితే రెడీ చేసుకొని సేవ్ చేసుకోండి. ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన టెలిగ్రామ్ లింక్ అయితే మీ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. మీరు డైరెక్ట్ అక్కడ లింక్ పెట్టిస్తున్నా. దాంట్లో అయితే మీరు తొందరగా జాయిన్ అయిపోండి. ఇక్కడ వాట్సాప్ ఛానల్ కూడా ఉంది నాది. వాట్సాప్ ఛానల్ కూడా దాంట్లో అయితే జాయిన్ అయిపోండి. ఇక్కడ మీకు ప్రతి ఒక్క ప్రాజెక్ట్ అయితే మీకు ఇస్తూనే ఉంటాను. కొంచెం లేట్ అయినా కానీ ఇస్తూనే ఉంటాను. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, అర్థం చేసుకొని. థ్యాంక్ యూ.